అండి ఈరోజు నేను పోలిబూలు చేసి చూపిస్తాను. ముందుగా గ్లాస్ మినపప్పు నానబెట్టి శుభ్రంగా కడిగి నీళ్లు పోసానండి. 2 గంటలు నానితే సరిపోతుంది. అలాగే బియ్యం 2 గ్లాసులన్నర వేసానండి. ఇవి శుభ్రం కడిగి నానబెట్టాలి. పోలిబూలుకి పెసరపప్పు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టాలండి. నానిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. నానిపోయిందండి, మిక్సీ పడతాను. కొంచెం సాల్ట్, ప్లేట్కి నెయ్యి రాసి పిండిలో వేసి ఇడ్లీలా ఉడికించాలి. ఉడికిపోయిందండి. ఇది చల్లారాక మనం పొడిలా చేసుకోవాలి. ఇలా పొడిలాడిలాగా చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఉప్పు వేయడం వల్ల బూరె టేస్టీగా వస్తుంది. స్వీట్ సరిపోయినంత పంచదార పొడి, యాలకులు కూడా వేసి గ్రైండ్ చేశాను. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అంతా బాగా కలిసి ఇలా ముద్ద ఇలాగా కలపాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. బాగా కలిసి ఉండవ్వాలి. సరే, పంచదార కలిపితే ముద్దగా అయింది. వాటర్ ఏమి వేయలేదండి, వాటర్ వేయకూడదు. దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపి ఉండల్లా చేసుకోవాలి. బూరెలు వేసుకుంటాం. గ్రైండర్లో నానబెట్టిన మినపప్పు, బియ్యము, కల్లుప్పు, బెల్లం వేసి తోపు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిన తోపులో ఒక్కొక్క పూర్ణం వేసుకొని బాగా మరిగిన నూనెలో బూరెలు నెమ్మదిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పోలిబూరెలు మా చిన్నత్తయ్య చేసేవారు. అది చూసి మేము నేర్చుకున్నాము. చాలా రుచిగా ఉంటాయండి. ఈ బూరెలు మా వారికి, మా పాపకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. పోలిబూరెలు రెడీ అయిపోయాయండి. ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగున్నాయి. మా పాపకు పెట్టాను, చాలా బాగున్నాయని బాగా నచ్చాయని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.